హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జై జై హే తెలంగాణ సాంగ్ ని కీరవాణి గారు కంపోజ్ చేయడం పట్ల మన వివాదం అనేది కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కూడా తగ్గలేదు. అయితే దీనిపైన రేవంత్ గారు కూడా స్పందించారు. ఇది అందశ్రీ గారి నిర్ణయం, ఆయనే డిసిజన్ తీసుకున్నారు, నా ప్రమేయం ఏం లేదని కూడా అన్నారు. అయితే అందశ్రీ గారిది ఒక ఆడియో వైరల్ అవుతుంది. అంటే తెలంగాణ వాళ్ళు కొంతమంది మాట్లాడారంట, మరి తెలంగాణ వ్యక్తులకి ఇది ఇవ్వచ్చు కదా అని అంటే ఆయన కీరవాణికి ఏంటి ఇబ్బంది, కీరవాణి గారు ఉంటే ఏంటి అన్నట్టుగా మాట్లాడంట. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? తెలంగాణ మ్యూజిషియన్స్ ఫోరము ఆటంకం పరిచింది. తెలంగాణలో ఎంతమంది కళాకారులు మేము ఉన్నాం కదా, మాకంటే వాళ్ళు గొప్పగా చేసేస్తారా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కళాకారుణ్ణి మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు అన్నది ప్రశ్న. రేవంత్ రెడ్డి కీరవాణి అంటే చాలా ఇష్టం. దానికి కారణం రాజమౌళి తాలూకు అన్నయ్యనో ఏదో మొత్తాన్ని వ్యక్తిగతమైన ఇష్టం అయితే ఉంది, అది కాదనే ఏమీ లేదు. ఇక్కడ నేను తెలంగాణ మ్యూజిషియన్స్ ఫోరంని వాళ్ళ చేసిన తప్పు చెప్పగలుగుతున్నాను. ఏమిటంటే వాళ్ళు కళకి ప్రాంతీయ భేదం లేదు, కళకి ఏది లేదు, అసలు కళ అనంతం. సముద్రం అటుపక్క మనం చూపించగలమా? కళకి కూడా ఆవుల వైపున మనం చూపించలేము. అది తెలిసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాడు కాదా, కొన్ని హిందీ వాడైతే కాదంటావా? హిందీ వాడు భూపేన్ హజారికా ఉన్నాడు, గజల్స్, ఆయన కాదనగలమా? లతా మంగేశ్వర్ పాటలను కాదనగలమా? మహమ్మద్ రఫీ పాటలను కాదనగలమా? ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలని వాళ్ళు కాదంటారా? తమిళ వాళ్ళు కాదంటారా? కాదంటే 40,000 పాటలు ఎలా పాడతాడు? ఇది కళకు అతీత. హరీంద్రనాథ్ చౌరాసి అని చెప్పేసి ఒక ఫ్లూటిస్ట్ ఉన్నాడు, మన సిరివెన్నెలలో వాయించాడు అన్నమాట. ఆయన ఫ్లూట్, అయ్యో ఇది బొంబాయి ఫ్లూట్ అండి, మాకు కావాల్సింది తెలంగాణ ఫ్లూట్ అంటే అంత వాయించేవాడు ఆడు ఇక్కడ. అంతటి కళాకారుడు ఉండాలి కదా. మీరు ఎందుకు ఎంపిక చేసుకుంటారు? ఉన్న వాళ్ళల్లో ది బెస్ట్ ఎవరు అనుకొని అప్పుడు కీరవాణి అనుకున్నారు. నిజంగా వాళ్ళ ఎంపిక సరైంది. అంటే మంచి మ్యూజిక్ ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరు ఉన్నారా అంటే మిగతా వాళ్ళు లేరని కాదు, కానీ కీరవాణికి ఉన్నంత డెడికేషన్ మిగతా వాళ్ళ తాలూకు ప్రోడక్ట్లో కనబడటం లేదు. ఇప్పుడు మామూలుగా సరదా పాటలు ఏమి ఉన్నాయంటే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దీనికి విషయం ఉండి బాగా హత్తుకునేలాగా. అంటే మనకి తమిళ్లో ఏఆర్ రెహమాన్ చేస్తారు చూసారా, ఆయన పాటల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వింటున్న కొద్దీ బాగుంటాయి. అలా 2-3 రోజుల్లో హిట్ అయిపోద్ది, తర్వాత సూపర్ హిట్ అయిపోద్ది అన్నమాట. అలాగా కీరవాణి పాటలు కూడా వింటున్నప్పుడు మామూలుగా ఉంటాయి. అదే తెలుసుకోవాల్సిన విషయం. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే బాగుంటుంది. మూడోసారి ఆలోచిస్తే ఎక్కడో ఒక అమృతపు చినుకు ఆ జల్లు పడుతుంది, మొత్తం వర్షంలో తడిపేస్తుంది అన్నమాట. ఆ గొప్పతనం అనుకుంది. అందువల్లనే రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ విషయంలో మళ్ళీ వాళ్ళతో వాదనలు ఎందుకని చెప్పేసి, అందశ్రీ గారు మీకు అప్పచెప్పాను, సాహిత్యం మీది అర్థమైందా, మీరు చేసిన బొమ్మ దాన్ని ఎలాగ అలంకరించుకుంటారో, ఎంత వైభవంగా చూపించండి అప్పచెప్పేశారు అన్నమాట. ఇందులో తెలంగాణ మ్యూజిషియన్స్ ఫోరము తొందరపాటు, తర్వాత ఏంటంటే ఒక దూరదృష్టి లేని తనం. రేపు పొద్దున్న తెలంగాణ జయరాజ్ ఫస్ట్ హీరో అండి, ఎంతమంది తెలుసు? తెలంగాణలో జయరాజ్ ఉండేవాడు, ఫస్ట్ హీరో ఆఫ్ ద స్క్రీన్. అందువల్ల ఇవన్నీ మనం మాట్లాడకూడదండి. అక్కడ మెలోడీ ఉందా లేదా, అక్కడ అందశ్రీ రాసిన మాటలకి ప్రాణ ప్రతిష్ట కీరవాణి చేస్తున్నాడా లేదా అన్నదే కావాలి, కానీ ఇదన్నీ మిగతా ఇవి ఆలోచించకూడదు. ఈ పాట డెఫినెట్గా బాగుంటుంది. కీరవాణి సాహిత్యానికి తగ్గట్టుగా కీరవాణి చేస్తాడు. అలా సాహిత్యానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేసేది గతంలో మహానుభావుడు ఎక్కడున్నాడో కేవి మహాదేవన్ గారు చేసేవారు అన్నమాట. ఆయన గురించి అంటారు, అంటే ఆంధ్రప్రభలో మాణిక్యవీణ అని సంపాదకీయం ఉండేది. ఆ సంపాదకీయానికి కూడా అందమైన రాగం జోడించి బాగా ట్యూన్ కట్టగలడు అంటారు అన్నమాట ఆయన కోసం. అలాగా అంటే అక్షరాలకు ప్రాణం పోసే విధంగా రాగం ఉండాలి. అది చేయగల సమర్థుడు కీరవాణి. దానికోసం నో కాంట్రవర్సీ. కీరవాణి అంటే ఒకటి వేషం. మ్యూజిక్ వెళ్ళేసరికి ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. ముందు ఒక స్వరం వినిపిస్తారండి, వినిపించిన తర్వాత మీకు ఏదోలా ఉండొచ్చు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏదోలా ఉంటుంది. అది
ఆ సెట్స్లోకి వెళ్ళి రికార్డింగ్ అయినంత వరకు ఇంప్రవైజేషన్స్ ఉంటాయి. అంచెలంచెలుగా ఇంప్రవైజేషన్స్ ఉండి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి మొత్తం దాని తాలూకు స్వరూపం కనిపిస్తుంది అన్నమాట. వినగానే మనం అనుకుంటే ఎలాగవుతుంది? వినగానే మనం డెసిషన్ తీసుకోకూడదు ఏ విషయంలో కూడా. ఓకే. కానీ సార్ కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, కీరవాణి గారే పద్ధతిగా అంటే ఈ తెలంగాణ వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయనే పక్కకు తప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందుకు పక్క తప్పుకోవాలండి? లతా మంగేష్కర్ తెలుగులో పాటలు పాడింది. తెలుగు మ్యూజిక్ అసోసియేషన్ ఉంది. అమ్మ మీరు రావడమే మహాప్రసాదం అని ఆవిడ తాలూకు గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానించారు. మహమ్మద్ రఫీ పాట పాడాడు. తెలుగు అక్షరాలు పలక్కపోయినప్పుడు కూడా ఎన్టీఆర్ దగ్గరుండి పాడించాడు. అర్థమైందా? ఇట్లాంటి మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళు హరీంద్ర చౌరాసియా ఆయన ఫ్లూటు విశ్వనాథ్ గారు పట్టు మరి తీసుకొచ్చారు. ఆయన మన కేవి మహోదయం గారు చేయించారన్నమాట. అందువల్ల మీరు ఎందుకు వ్యతిరేకించాలనే ప్రశ్నకి వీళ్ళు దేని సమాధానము లేదు. అంటే మాకేం లేదు, తెలంగాణలో కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చిన్నబోతారు కదా, నేర్చుకోండి విషయాల్ని. కానీ మీరు నేర్చుకునే స్టేజ్ మీదేని, చెప్పే స్టేజ్ వాళ్ళదేని. అందువల్ల నేర్చుకుంటేనే తాలూకు అంటే వ్యత్యాసాన్ని ప్రేమగా మార్చుకుంటే బాగుంటుంది. ఆయన చూడు ఎంత బాగా చేశాడు, ఆ స్వరం చూడు మెలోడీ ఎంత బాగుందో అని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. కానీ సపోజ్ కీరవాణి చేయలేదు, మీరు చేస్తారా? మీరు చేస్తే రీచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఇది మామూలుగా ఆషామాషి మహర్షి గీతం కాదు, ఇది ఒక జాతీయ గీతం. జాతీయ గీతానికి ఒక స్టాండర్డ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది. అది తెలుసుకోవాలి వాళ్ళు. అంతేగా విశ్లేషణ అని నన్ను చెప్పన్నారని నోటికి వచ్చి చెప్పేస్తే చిచ్చి అవతల పోరా అంటారు. నీకు ముందు సాహిత్యం ఏదైతే ఉందో, అంటే తెలంగాణ తాలూకు ఆ ప్రాశస్త్యాన్ని ఎంత చక్కగా అందశ్రీ గారు రాశారో, అందులో మాటలకి ప్రాణం పోయాలి. అది ఎవరు పోసినా ఒకటి, కానీ పెద్దవాడు పోస్తే పెద్దవాడికి మెలకువలు ఉంటాయి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తేడా ఏంటంటే, చిన్నవాళ్ళు ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు, ఎక్కడో ఒక ఫ్లా ఉంటుంది, ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే వాళ్ళ ఆలోచనలో పెర్ఫెక్షన్ ఉంటుంది. చాలామందికి ఆ తేడా తెలియక ఏంటంటే ఈ చంపేస్తున్నట్టు ముసల్లా కొడుకు అనుకుంటారు అనమాట. వాళ్ళు పెర్ఫెక్షన్ ఉంటుంది, వీళ్ళు ఔత్సాహిక కళాకారులు. వీళ్ళు ఉత్సాహం ఉంటుంది, పరిపూర్ణత్వం ఉండదు, పరిపక్వత ఉండదు. ఈ తేడా తెలుసుకోవాలి. అందులో కూడా హీరో క్యారెక్టర్ కాస్ట్ విలనిజం అంటే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా, మరి అటువంటి అటువంటి థియరీని ఇక్కడ కూడా ఫాలో అవుతారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే పుష్ప 2 చంపేద్దామన్నా వాళ్ళ ఉద్దేశం. 2 వేరండి. పుష్ప 2 చంపేసినట్టయితే పుష్ప 3 లేదు నా అంచనా ప్రకారంగా. పుష్ప 3లో చంపేద్దామా ఉంచుదాం అనుకుంటే అక్కడితో ఆ కథ ఎండింగ్ అయిపోతే, మీరు నెగిటివ్ షేడ్స్ అనుకుంటున్నారు కదా, కత్తితో నలుగురిని భయపెట్టేవాడికి కత్తితోనే సమాధానం చెప్తుంది సమాజం. ఆ ప్రకారంగా అర్జును అంటే పుష్పరాజ్ తాలూకు చావు ఒక చారిత్రాత్మకంగా రిమార్కబుల్గా నిలిచిపోవాలి. అది అంటే భాగం తీద్దామంటే 3వ భాగంలో, లేకపోతే 2వ భాగంతో పూర్తిగా ఎండ్ చేద్దామంటే 2వ భాగంలో కూడా అది అతను హీరోగానే చనిపోవాలి. ఆయన తాలూకు సినిమాల్లో హీరో చచ్చిపోతాడు. ఎలా చచ్చిపోతాడంటే, ఆయన చచ్చిపోయింది మనం తట్టుకోలేం. అసలు మగవాళ్ళు సైతం ఏడ్చేస్తాం, దేవదాసు తట్టుకోగలమా? అందువలన బాటసారి తట్టుకోగలమా? చాలా ఉన్నాయి సినిమాలు. తర్వాత ఆయన కూడా తేరుకొని ఆ హీరో చచ్చిపోకూడదని మిగతా కథలు తారుమారు అంటే ఇద్దరు మిత్రులు ఇవన్నీ చాలా హ్యాపీ ఎండింగ్ పెట్టాడనమాట. సక్సెస్ అయ్యాడు. అందుకే శరత్ బాబు నవలలు అన్ని సినిమాల్లోకి వచ్చాయన్నమాట. చావు పరిష్కారం కాదని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.